లింగయ్య గారి చట్నీ మన ఆంధ్ర తెలంగాణలో దీనికోసం తెలియని వాళ్ళు ఎవరూ లేరండి. అంత ఫేమస్ ఈ చట్నీ. చట్నీయే కాదండి, టేస్ట్‌లో కూడా అంతే హైలైట్‌గా ఉంటది. సో, ఇవాళ మన ఛానల్‌లో ఈ చట్నీ ఆ సీక్రెట్ ఇంగ్రీడియెంట్‌తో కలిపి ఎలా చేసుకోవాలో చాలా క్లియర్‌గా స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తామండి. సో, ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. పదండి వీడియోలోకి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటో చూద్దాం. ఉప్పు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, కారం, ఆవాలు, జీరా. అదేవిధంగా ఒక 150 గ్రామ్స్ పల్లీలు, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకున్న పేస్ట్, ఒక 3 టేబుల్ స్పూన్స్ మినప్పప్పు, కుకింగ్కి సరిపడా ఆయిల్, అలాగే ఇంగువ. అంతే అండి. ఈ తక్కువ ఐటమ్స్తోనే ఈ చట్నీ అనేది ప్రిపేర్ చేస్తాం. ఇంకా కుకింగ్ ప్రాసెస్ మొదలు పెట్టేద్దాం. ముందుగా ఒక కడాయిలోని పల్లీలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో అవి పచ్చిదనం పోయి లైట్గా అంటే ఒక 60% ఫ్రై అయ్యే వరకు చక్కగా వేపుకుందామండి. ఇలా పల్లీలు వేపుకుంటున్నప్పుడు కంటిన్యూస్గా కలుపుతూ వేపుకోండి, లేకపోతే ఒకవైపే మాడిపోతాయి. అదండి, ఇలా పొట్టు మనం చేత్తో నలపగానే వచ్చేసే విధంగా వేపుకొని వీటిని తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో ఆవాలు, జీరా వేసుకొని అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత 3 స్పూన్స్ మినప్పప్పుని ఇందులో వేసేసుకుందాం. మంట మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈ మినప్పప్పు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్, ఇలాగా ఈ కలర్ వచ్చే వరకు వేపుకొని అందులో కరివేపాకు కూడా వేసేసుకుందామండి. ఈ కరివేపాకు కూడా మంచి క్రిస్పీగా ఫ్రై అయ్యే వరకు వేపుకోవాలండి. అలా ఫ్రై చేసుకోవడం వల్లే ఈ చట్నీకి ఆ స్పెషల్ టేస్ట్ అనేది వస్తుంది. అలాగే ఒక పావు స్పూన్ ఇంగువ కూడా వేసేసుకొని మరొక్క నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోయింది. ఈ ఇంగువ వల్ల చట్నీకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి. ఇప్పుడు ఈ వేపుకున్న మిశ్రమాన్ని ఒక ప్లేట్లో పక్కన పెట్టేసి ఒక 20 మినిట్స్ అలా వదిలేస్తే ఇది మిక్సీ పట్టుకోవడానికి చల్లారుతుంది. సో, దీన్ని పక్కన పెట్టేసి నెక్స్ట్ కుకింగ్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం పదండి. అదే గిన్నెలో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. అది లైట్గా హీట్ అయిన తర్వాత ఒక 8 నుంచి 10 వెల్లుల్లి రెమ్మలు వేసుకొని అవి ఒక 60% ఫ్రై అయ్యే వరకు వేపేసుకుందాం. ఇలా వెల్లుల్లిపాయలు ఫ్రై చేసిన తర్వాత ఇందాకలా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పల్లీలు ఇందులో వేసేసుకొని మరొక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అది ఈ కన్సిస్టెన్సీలో ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం చింతపండు పేస్ట్ తీసుకున్నాం కదా, అది వేసేసుకుందాం. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఒక పావు గ్లాస్ నీటిలో ఒక అరగంట ముందే నానబెట్టి ఉంచాం. ఆ నీళ్లుని చింతపండుతో సహా ఇందులో వేసేయాలి. గుర్తుపెట్టుకోండి, అదొక టెక్నిక్ ఇందులో. అలా వేసుకొని ఒక 1 స్పూన్ ఉప్పు కూడా వేసేసుకుందాం. తర్వాత మిక్సీ పట్టినప్పుడు ఉప్పు చూసుకొని సరిపోకపోతే మళ్ళీ అప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఉప్పు వేసుకున్న ఒక నిమిషం తర్వాత స్టవ్ కట్టేసి ఒక అర నిమిషం తర్వాత 2 స్పూన్స్ కారం వేసేసుకుందాం. స్టవ్ ఆపకుండా కారం వేసుకుంటే ఆ కారం మారిపోయి చట్నీ టేస్ట్ అంత రుచిగా ఉండదండి. కాబట్టి స్టవ్ ఆపిన తర్వాతే కారం వేసుకోండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి చల్లారాక మిక్సీ పట్టుకుందాం. మనం వేయించుకున్న తాలింపుని పక్కన పెట్టి ఒక పావుగంట అయింది. అది పూర్తిగా చల్లారింది. దాన్ని ఒక మిక్సీ గిన్నెలో తీసుకొని మిక్సీ పట్టేస్తే అయిపోతుంది. ఇది మిక్సీ ఆడినప్పుడు కొంచెం బరగ్గా ఉండేలాగే చూసుకోండి. మరీ ఫైన్ పౌడర్లా మిక్సీ ఆడేస్తే చట్నీ రుచి అంత బాగుండదు. మీరు చూస్తున్న ఈ కన్సిస్టెన్సీలో కొంచెం కచ్చాపచ్చాగానే మిక్సీ ఆడుకోవాలండి. ఈ చట్నీకి ఆ స్పెషల్ టేస్ట్, ఆ స్పెషల్ అట్రాక్షన్ రావడానికి రీజన్ ఈ పౌడరేనండి. మనం వేయించుకున్న పల్లీలు పూర్తిగా చల్లారిపోయి వీటిని ఒక మిక్సీలో వేసుకొని చాలా మెత్తగా మిక్సీ ఆడేసుకుందాం. అలాగే మిక్సీ ఆడుకుంటున్నప్పుడు నీళ్ళు ఎక్కువ పట్టవు. ముందు ఒక పావు గ్లాస్ నీళ్లు వేసుకుందాం. తర్వాత మిక్సీ చేసుకుంటున్నప్పుడు మధ్యలో చూసుకొని కన్సిస్టెన్సీ బట్టి నీళ్లు వేసుకోండి. ఎందుకంటే ఈ చట్నీ కొంచెం థిక్ కన్సిస్టెన్సీలోనే ఉంటుంది. మన రెగ్యులర్ చట్నీస్ లాగా మరీ పలచగా అయితే ఉండదు. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో చట్నీ వస్తే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ చట్నీని ఒక బౌల్లో డిష్ అవుట్ చేసేసుకుందాం. చూసారా కన్సిస్టెన్సీ ఎంత బాగుందో? ఈ చట్నీలో మనం ఇందాకలా తాలింపుని పౌడర్ చేసుకున్నాం కదండి, దాన్ని ఒక 2 నుంచి 3 స్పూన్స్ కలిపేసుకుందామండి. ఈ తాలింపుని కలిపేసుకుంటే అయిపోయినట్టే. మనం వేరేగా మన రెగ్యులర్ చట్నీస్ లాగా
తాలింపు అది దీనికి వెయ్యమండి. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఈ చట్నీ చేసుకునే విధానమే కాదు, మన టేస్ట్‌లో కూడా రెగ్యులర్ చట్నీస్ కన్నా చాలా భిన్నంగా ఉంటది. కానీ రుచి అద్భుతంగా ఉంటది. ఒకసారి ఈ చట్నీ కానీ మీకు అలవాటైతే కనీసం వారానికి ఒక్కసారైనా ఈ చట్నీ తప్పకుండా చేస్తారండి. ఇది ఇడ్లీల్లోకనే కాకుండా దోస, అలాగే పెసరట్టులోకి కూడా చాలా మంచి కాంబినేషన్. సో ఇవాళ మన ఛానల్‌లో ఈ కొత్త రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని వెంటనే లైక్ చేసి మా తెలుగు కుకింగ్ కల్చర్‌ని సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి అవకాశం ఉంటే మన ఛానల్‌ని రిఫర్ కూడా చేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకొస్తాం. అంతవరకు సెలవు. బాయ్.